గుడ్ ఈవినింగ్ ఆల్ టెనెంట్స్. నా దృష్టిలో అందరం ఇక్కడ మనం అంతా టెనెంట్సే, అందుకన్నా అలానే. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెనెంట్స్ని, మా టెనెంట్ టీంని బ్లెస్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి వచ్చిన మా చీఫ్ గెస్ట్లు, మా డైరెక్టర్. ఫస్ట్ నేను డైరెక్టర్ని కాబట్టి చిన్న స్వార్థంతో డైరెక్టర్ గారు చెప్తున్నాను, శివ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ శివ నిర్మాణ గారు. అండ్ మా హీరో సుడిగాలి సుధీర్ గారు, మై గోట్ సుధీర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మై ప్రొడ్యూసర్ సాహు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా ఎంటైర్ టెనెంట్ టీం తరపు నుంచి మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను సార్. అండ్ ఇప్పుడు ఈ టెనెంట్ అనే ఈ సినిమా ఇప్పుడు ఇక్కడ ఇలా ఉండడానికి కారణం మా ప్రొడ్యూసర్ గారు, మోగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి గారు. ఆబ్వియస్లీ ప్రొడ్యూసర్ లేకపోతే ఏది ముందుకు జరగదు. సో ఈరోజు ఈ ఈవెంట్ ఇలా జరగడం, నేను ఇక్కడ ఇలా మాట్లాడడానికి కారణం మా ప్రొడ్యూసర్ గారు. చాలా ప్రాబ్లం ఉంది ఆయనతోటి. అస్సలు రెగ్యులర్ ప్రొడ్యూసర్ కాదు ఆయన. చాలా అంటే చాలా ప్రాబ్లం. అంటే ఆయన అర్థం చేసుకుంటే అంత ఈజీ, అంటే ఆయన అర్థం చేసుకుంటే అంత ఈజీ. అంత మంచి ప్రొడ్యూసరు. అంటే డీటెయిల్, ఎవ్రీ డీటెయిల్ అండ్ కమిట్మెంట్. ఒక మాట చెప్తే ఆ మాట మీద ఉండడం, ప్రతి డీటెయిల్లో చెక్ చేసుకోవడం, ఇన్వాల్వ్ అవ్వడం, అట్ ద సేమ్ టైం సపోర్ట్ చేయడం. 24 hours ఆల్మోస్ట్. ఆయనే కాదు, మా కో ప్రొడ్యూసర్ రవీందర్ రెడ్డి గారు అండ్ మై క్రియేటివ్ ప్రొడ్యూసర్ ప్రసన్న గారు, వీళ్ళు ముగ్గురు కూడా ఒక ప్రొడ్యూసర్ ఫ్యామిలీయా, ప్రొఫెషనల్ ఫ్యామిలీయా నాకు అర్థం కాదు. అంత కోఆర్డినేషన్ ఉంటుంది, అంత సపోర్ట్ చేశారు. సో ప్రొడ్యూసర్ గారు ప్రతిదీ అంటే కార్పొరేట్ స్టైల్ వెళ్తారండి ఆయన. నాకు అగ్రిమెంట్ వేశారు, అందరికీ వేస్తారు, అలాగే నాకు కూడా అగ్రిమెంట్ వేశారు. ఆ అగ్రిమెంట్ నేను బ్రేక్ చేశాను. అది ఆల్రెడీ ఆయన చెప్పారు, థ్యాంక్స్ సార్. కానీ చిన్న నెంబర్స్ అటు ఇటు అయినా ఆయనకి నేను వేసిన అగ్రిమెంట్ బడ్జెట్ కన్నా తక్కువలో ఈ సినిమా తీసిచ్చా. అలా అగ్రిమెంట్ బ్రేక్ చేశాను నేను ఆయన అగ్రిమెంట్ని. అది చెప్పారు ఆయన, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే చెప్పుకోవాలి, అది నా కోసం కాదండి. నేను ఇప్పుడు ఈ విషయం చెప్పింది కేవలం నా కోసం కాదు. నేను అలా చేయడానికి, ఈ సినిమా అలా ఫినిష్ చేయడానికి, అలా కంప్లీట్ చేయడానికి వన్ అండ్ ఓన్లీ వన్ పర్సన్. ఆయన లేకపోతే నేను అది జరిగేది కాదు. ఇప్పుడు ఈ మాట నేను ఇది నాకు వచ్చేది కాదు. వన్ అండ్ ఓన్లీ పర్సన్, మై కెమెరామ్యాన్ జెమిన్. మై డియర్ బ్రదర్, కమ్. వితౌట్ నేను ఇది ఇలా చేసేవాడిని కాదు, చేయలేకపోదు 100%. ఈయన సపోర్ట్ తోటే ఇది నేను చేయగలిగాను. అండ్ నెక్స్ట్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ నాకు 24 hours సపోర్ట్ చేసి, ప్లీజ్ కమ్ ఆన్ ద డయాస్. అనిల్, కో డైరెక్టర్ అనిల్, బాలాజీ, అరుణ్, రెహానా, ప్లీజ్ హరియప్. అంటే నేను అలా ప్లాన్ చేసి, నా ప్లాన్ తగ్గట్టుగా వీళ్ళంతా ఫాలో అయ్యి నాతో వర్క్ చేయడానికి నేను ఇలాగ కమన్. నాకు ఈ సపోర్ట్ చేసిన నా టీమ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, మై కో డైరెక్టర్ అనిల్, థ్యాంక్స్. రెహానా, బాలాజీ ఎక్కడ, థ్యాంక్ యూ వెరీ మచ్. అరుణ్, థ్యాంక్ యూ. మై అసోసియేట్ బాలాజీ, ఓకే, యా, మర్చిపోయిన గ్యాప్లో. అండ్ నెక్స్ట్ సినిమా తీసేసాం. నెక్స్ట్ ఆర్టిస్టులు. నేను వర్క్ చేయడానికి, నేను అనుకున్న విధంగా నేను కంప్లీట్ చేయడానికి నాకు నా టీం అంటే నాకు పనిచేస్తారు, టెక్నీషియన్స్ ఓకే, టెక్నికల్గా ఓకే. ఆర్టిస్టుల సైడ్ నుంచి నాకు వాళ్ళ సపోర్టు, వాళ్ళ కోఆపరేషన్ లేకుండా కూడా నేను అది పూర్తి చేయలేను. సో అలా నాకు ఫస్ట్ నన్ను వెన్ను తట్టి, బ్రదర్ అన్న అదిరిపోయిందన్న, మనం చేద్దాం, ఎలా అంటే అలా, నీ ప్లానింగ్ చెప్పి వెళ్ళిపోదాం అని నాకు ఫస్ట్, ఇందాక ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు ఫస్ట్ నాకు సపోర్ట్ చేసిన మా హీరో, మై హీరో పులిమేర, మై బ్లాక్ బస్టర్ హీరో సచిన్ రాజేష్ గారు, టెనెంట్ మెయిన్. ఇందా సార్ చెప్పినట్టు ఫస్ట్ మూవ్ ఆన్ అవ్వడానికి ఫస్ట్ స్టెప్ అది, ఆ సపోర్ట్. అదే సపోర్ట్ అప్పటి నుంచి ఇప్పటికీ అలాగే ఉంది. భయపడ్డాం మధ్యలో, పులిమేర పెద్ద హిట్ అయిపోయింది, ఇప్పుడు ఏంటి నెక్స్ట్ అన్న అని టచ్లో ఉండడం ఇప్పుడు. కానీ అది ఏమీ లేవండి, అలాంటివి ఏమీ లేవు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. నెక్స్ట్ మై మెయిన్ ఫీమేల్ యాక్టర్స్ మేఘా చౌదరి. నా ఫ్రెండ్ ఎడిటర్ చోటగే ప్రసాద్ గారు నాకు రిఫర్ చేశారు.
ఫస్ట్ ఐ విల్ థ్యాంక్స్ టు హిమ్. సో తను సూపర్ యాక్టర్స్ అండి, సూపర్ యాక్టర్స్. నేను షాక్ అయిపోయాను. అంటే ఇది షార్ట్, ఇది సీక్వెన్స్, ఇది ఎక్స్ప్రెషన్, ఇది ఎమోషన్ అంటే తను పర్సనల్గా దాన్ని ఎలా చేయాలి అంటే ఎలా పలికించాలి అనే ఒక దాంట్లో బాగా వర్క్ చేసి ఆన్ ద స్పాట్ అలా ఎవ్రీడే అలాగే చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా కోఆపరేట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ కథలోనే మెయిన్ అంటే ఈ టెనెంట్ అనే కథ ఎవరి కథ, ఎలా నడుస్తుంది ఏంటి, ఫస్ట్ థింగ్ అంటే ఈ కథ ఏంటి, ఈ దీంట్లో మెయిన్ క్యారెక్టర్స్కి వస్తే రాజేష్ గారు, మెగా చౌదరి మెయిన్ లీడ్ యూజ్ చేస్తే ఈ కథ మొత్తం ఒక క్యారెక్టర్ త్రూ రిప్రజెంట్ అవుతుందండి. ఆ క్యారెక్టర్ ఫస్ట్ ఈ కథ అనుకున్నప్పుడు ఈ కథ గురించి ఈ కథ చేద్దామని డిసైడ్ అయినప్పుడు ఫస్ట్ వచ్చిన క్యారెక్టర్ ఎస్తర్ గారండి. ఆమె చేయాలి ఈ క్యారెక్టర్, ఎందుకంటే ఇట్స్ ఎ ఉమెన్ ఎమోషన్. టెనెంట్ అనే సినిమా ఉమెన్ ఎమోషన్ ఇది. సో ఇది చెప్పడానికి త్రూ అవుట్ ఒక క్యారెక్టర్ చెప్పాలంటే మేల్ క్యారెక్టర్ అలా అనుకున్నప్పుడు ఫిమేల్ క్యారెక్టర్ అయితే కరెక్టు. ఒక ఉమెన్ ఎమోషన్ ప్రజెంట్ చేయడానికి ఉమెన్ త్రూ అయితే బాగుంటుంది అని ఆ ఉద్దేశంతో ఫస్ట్ నా మైండ్లో వచ్చిన యాక్టర్స్ ఎస్తర్ గారు, అలాగే ఆ క్యారెక్టర్కి ఆవిడ దొరకడం, నేను చేయడం. థ్యాంక్స్ టు అండి ఎస్తర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ డేనే చాలా పెద్ద టాస్క్ ఇచ్చాం ఆవిడకి. మార్నింగ్ 7 నుంచి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 3 o'clock వరకు వితౌట్ బ్రేక్ కంటిన్యూగా. ఎందుకంటే అక్కడ ఉన్న ఆ లొకేషను, అది కాంబినేషను, ప్లస్ ఆ సీక్వెన్స్ ఒక మూడ్లో ఉన్నారు మీరు, ఈ మూడ్లో మనం వెళ్ళిపోదాం, ఈ మూడ్లో చేద్దాం అని సపోర్ట్ చేసి ఫస్ట్ డేనే చాలా మాకు ఇది చిన్న సినిమా కాదు సార్, మీది పెద్ద సినిమా అని చెప్పి సపోర్ట్ చేసి కోఆపరేట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఎస్తర్ గారు. ఫైనల్లీ మా చందన, అంతకుముందు చెప్పినట్టు నేను ఒక డియర్ కావ్య అనే ఒక సిరీస్లో చూశాను. చూసి తను కరెక్ట్ ఈ క్యారెక్టర్కి అనుకుని తనని అప్రోచ్ అయ్యాం. తను చెప్పినట్టు ఇంతకుముందు చెప్పినట్టే ఆ క్యారెక్టర్ చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది, అంటే రిస్కీగా ఉంటుంది, చాలా ఎమోషనల్ క్యారెక్టర్ అది. విన్న వెంటనే చేస్తుందా లేదా అనుకున్నాం. సార్ మీరు ఇంతకుముందు సినిమాలో కూడా అలా కొన్ని రిస్కీ సీక్వెన్స్లు ఉన్నాయి, అవి ఇవి అని చెప్పేసి అని తను భయపడుతుంది. అలాంటప్పుడు అలా కాదమ్మా నేను ఇలా చేస్తానని చెప్పేటప్పటికి తను కన్విన్స్ అయ్యి తను ఇంతకుముందు చెప్పినట్టు భయపడుతూనే స్టిల్ ఆ షూట్లో వెళ్ళి ఆ సీక్వెన్స్ మొత్తం ఫినిష్ అయ్యే వరకు తను భయపడుతూనే ఉంది. అలా ఆయన చేసాం, చాలా కోఆపరేట్ చేసింది తను. థ్యాంక్ యూ వెరీ మచ్ చందన. అండ్ నెక్స్ట్ క్యారెక్టర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ భరత్. తను కూడా అంటే తను చెప్పినట్టు 4 years బ్యాక్ ఎక్కడో గెలిచాం, డెఫినెట్గా మనం చేద్దామని చెప్పాం. అలాగే తనని ఆ క్యారెక్టర్కి అనుకున్నాం, చేశాడు, చాలా బాగా చేశాడు. తనకు కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ సినిమాకి సంబంధించి ఒక 3 క్యారెక్టర్స్ 3 కుర్రాళ్ళ క్యారెక్టర్స్ ఉంటాయి. వాళ్ళు ఒక్కసారి పైకి రావాలి. చందు, అనురాగ్ అండ్ దిలీప్ తేజ. వీళ్ళతో పాటు అంటే ఇప్పటివరకు అంటే ట్రైలర్లో లేరు వీళ్ళు, ఇక్కడ ఎక్కడా చూపించలేదు. అట్లా ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంది. ఈ 3 క్యారెక్టర్స్ గురించి సినిమా రిలీజ్ అయిన తర్వాత వీళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు. దిలీప్ తేజ, ఈయన ఎవరో కాదు, గ్రేట్ నేషనల్ అవార్డు విన్నర్, గ్రేట్ కెమెరామ్యాన్ ఎంబీ రఘు గారి అబ్బాయి. ఈయన మన సినిమాతో టెనెంట్ సినిమాతో ఆర్టిస్ట్గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు, సూపర్గా చేశాడు. నెక్స్ట్ ఈయన గురించి చాలా బాగా మాట్లాడుకుంటారు. అనురాగ్, ఇతను కూడా ఈ సినిమాతో ఇంట్రడ్యూస్ అవుతున్నాడు, చాలా మంచి క్యారెక్టర్ చేశాడు. తను ఆర్టిస్ట్ అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అండ్ ఎడిటింగ్ వర్క్స్ ఇవన్నీ ఉన్నాయి. దీంట్లో కూడా నాకు ఈ సినిమాలో నాకు సపోర్టివ్గా ఈ రోజు వరకు సపోర్టివ్గా నిలబడ్డాడు అనురాగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ చందు మీ అందరికీ చాలామందికి మీలో తెలిసి ఉంటుంది, తను కూడా మంచి క్యారెక్టర్ చేశాడు. ఈ 3 క్యారెక్టర్స్ గురించి సినిమా రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్గా చాలా బాగా మాట్లాడుకుంటారండి, మంచి పేరు వస్తుంది వీళ్ళకి. అలాగే వీళ్ళు 3 కూడా చాలా బాగా చేశారు, నేను అనుకున్న దానికి ఫుల్ఫిల్ చేశారు, సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ సినిమా అంతా తీసేసాం, అయిపోయింది. సార్ చెప్పినట్టు సినిమా అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షను ఇది. యాక్చువల్లీ ఫస్ట్ చెప్పిన వర్క్ బడ్జెట్ కావచ్చు ఇవన్నీ అయిపోయింది, సినిమా అయిపోయింది. సాంగ్స్ ఒక థీమ్ సాంగ్ లాంటిది ఒకటి అనుకున్నాం ఫస్ట్ స్క్రిప్ట్లో. తర్వాత మూవీ అయిపోయిన తర్వాత ఎడిట్ చేస్తున్న ప్రాసెస్లో ఒకటి అనిపించింది, నాకు ఒకడు ఉంటాడు, అతనే సాహిత్య సాగర్. సార్ ఒకసారి రండి అన్న. నాతో ఏం పని సార్, ఇంకా కట్ అవ్వలేదు కదా అన్నాడు ఆయన. పని ఉంది రండి అన్న. ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి అడుగుతుందో సాంగ్ ఏం చేద్దాం, ఎడిట్లో, షూట్లో కాదు, ప్రీ ప్రొడక్షన్లో కాదు, ఎడిట్లో ఇది చెప్పండి అన్నాడు.
ఇది అని చెప్పి ఒక కట్ రెడీ చేస్తే షూట్ అయిన తర్వాత ఫుటేజ్తో ఆయన ఇచ్చిన ధైర్యంతో ఒక కట్ అనుకుని దాంతో సాంగ్స్ చేయడం చేస్తే 2 సాంగ్స్ చేసి ఇచ్చాడు. రేపు ఆ సాంగ్స్ గురించి మాట్లాడతారు. ఇది సాంగ్స్ గురించి నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఆర్ఆర్ రికార్డింగ్ మేమిద్దరం కలిసి పనిచేసాం. ఇప్పుడు కాక ఇంకెప్పుడు ఆయన మ్యూజిక్ డైరెక్టరు, నేను డైరెక్టరు. ప్లస్ ఆయనతో నాకు పెద్ద కంఫర్ట్ ఏంటంటే ఆయన లిరిక్ రైటరు. ఇది రేపొద్దున నాకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఇన్ కేస్ వేరే ఎవరైనా ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ కనుక నా లైఫ్లో నా నెక్స్ట్ మూవీకి వస్తే ఇన్ కేస్ నేను చచ్చిపోతా. ఎందుకంటే ఈయనకి అలవాటు పడిపోయి ఎడిక్ట్ అయిపోయా. ఎందుకంటే లిరిక్ రైటరు, మ్యూజిక్ డైరెక్టరు. ఏమన్నంటే సార్ సాగర్ గారు మన ఇది అంటే విత్ లిరిక్స్తో వస్తాడు. దాన్ని కూర్చోబెట్టి పర్ఫెక్ట్గా సింక్లో ఉంటుంది. అది ఆ లిరిక్స్ వల్ల ట్యూన్ వద్దనలేము, ట్యూన్ వల్ల లిరిక్స్ వద్దాం, అంత పర్ఫెక్ట్గా సింక్లో ఉంటుంది. అంత అలాగే ఎడిక్ట్ చేసాడు ఆయన, అంటే అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. సో సాంగ్స్ పోర్షన్ అయిపోయింది. రీరికార్డింగ్ చేశారు. సార్ చెప్పారు కదా ప్రొడ్యూసర్ గారు, నా సంగతి ఓకే, నాకు సాగర్ గారికి మా ఇద్దరికి ఒక సింక్ ఉంది. అతను ఏం చేస్తాడు నాకు తెలుసు, నేనేమి ఇస్తాను అతను తెలుసు, నేను ఎక్కడ ఏమడుగుతా ఆయనకి తెలుసు. అది పర్ఫెక్ట్గా ఉంది మా ఇద్దరికి. ఈయన ఏమంటాడో మా ప్రొడ్యూసర్ గారు, ఈయన వెళ్ళి ఇప్పుడు అది ఈయన ఒకటి ఫిక్స్ అయిపోయి ఉన్నాడు. ఈయన అంటే కథ గొడవ ఇది ఎలా ఉంటుందో, ముందేమో అద్భుతం ఆ ప్యాటర్న్, ఇప్పుడు ఇదేమో 2 రకాలుగా ఉంది. ఇదండి ప్యూర్లీ సస్పెన్స్ కాదు, ప్యూర్లీ థ్రిల్లర్ కాదు ఈ సినిమా, ప్యూర్లీ మర్డర్ మిస్టరీ కాదు. ఈ మధ్యలో ఒక ఎమోషన్ ఉంటుందండి, ఎమోషనల్ కంటెంట్ ఇది. దాన్ని నేను ఆయన మ్యూజిక్ డైరెక్టర్ గారు అనుకుని ఆయనకి తెలుసు కాబట్టి ఆయన ఇచ్చాడు. దాన్ని ఈయన ఎలా తీసుకుంటాడని టెన్షన్. ఒక రీలు ఆయన చెప్పినట్టు ఒక రీల్లో ఒక పార్ట్ 2 రీల్లో చూసి సార్ గో హెడ్ సార్ అన్నాడు. ఆ రోజు నిద్రపోయా హ్యాపీగా. సో సాగర్ గారు అంటే కెమెరామెన్ గారికి నాకు ఎంత సింకో, సాగర్ గారికి నాకు అంత సింకు, అంత అద్భుతంగా ఇస్తాడు ఆయన. ఈరోజు నేను చెప్తున్నాను, ఆయన నేను కలిసి పనిచేసిన మా ఫస్ట్ సినిమా ఇప్పుడు కాక ఇంకెప్పుడు కన్నా ఈ సినిమాకి టెనెంట్ అనే సినిమాకి మా మ్యూజిక్ డైరెక్టర్ సాగర్ గారికి ఎక్కువ పేరు వస్తుంది. అంత మంచి అవుట్పుట్ ఇచ్చారు, అంత బాగా ఇచ్చారు. ఇక్కడ కంటెంట్ కూడా అలాంటిదే, మోస్ట్లీ నాకు కూడా అంతే మంచి పేరు వస్తుంది. సో అంత అయిపోయారండి కెమెరామెన్. సో ఫైనల్లీ అయిపోయింది. ఆ 2 సాంగ్స్ ఎలా చేయాలి ఏంటి అనుకున్నప్పుడు ఆ సాంగ్స్ వినిపించడం జరిగింది ఆదిత్య మ్యూజిక్కి. వాళ్ళు విని ఓకే సార్ గో హెడ్ అని సపోర్ట్ చేశారు. ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు రైట్స్ తీసుకుని సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నిరంజన్ గారు అండ్ మాధవ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ మా ప్రొడక్షన్ టీం, ప్రొడక్షన్ మేనేజర్స్ రాంబాబు, గోవిందు, రావు గారు, వీళ్ళందరికీ థ్యాంక్స్ అండి. బాగా సపోర్ట్ చేశారు. ఎనీ టైం ఏం అడిగినా సరే సపోర్ట్ చేశారు. ప్రొడ్యూసర్ గారితో కోఆర్డినేట్ చేసుకుంటూ నా టార్చర్ని భరిస్తూ సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ మా పిఆర్ఓ మధుకి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ ఫైనల్లీ ఈ ఈవెంట్ ఇంత బాగా ఆర్గనైజ్ చేసినందుకు శ్రేయాస్ మీడియాకి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. గుడ్ నైట్ ఆల్. థ్యాంక్ యూ అండి. మీ నెక్స్ట్ సినిమా కామెడీ జానరే కదండి? మీరు ఖచ్చితంగా చెయ్యాలి ఇంత మంచి కామెడీ టైమింగ్తో. థ్యాంక్ యూ.